మనిషి యొక్క జీవితము స్వార్థపరమైనటువంటిది కాదు. 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి. జీవరాశులకు ఉపయోగపడేలా ఉండాలి అన్న విషయాన్ని మనకు శాస్త్రం ఇలా చెప్తోంది. యస్మిన్ జీవతి జీవంతి బహవః సతు జీవతి. కాకోపి కిన్న కురుతే చంచ్వా సోదరపూరిణం. ఎవరి జీవితం వల్ల అనేక మందికి జీవన ఉపకారం కలుగుతుందో అతడే నిజంగా జీవిస్తున్నాడని అర్థం. కేవలం తన కడుపు నింపుకోవడం కోసమే జీవితం జీవిస్తే అలాంటి జీవితము కాకి కూడా జీవిస్తుంది. ఎందుకు కాకిని ఉదాహరణగా చెబుతున్నాము అంటే, కాకి తన యొక్క ముక్కు ద్వారా తన యొక్క ఉదర పోషణాన్ని కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనిషి జీవితం యొక్క గొప్పతనం స్వార్థ జీవనంలోనే కాదు, పరులకి ఉపయోగపడేటువంటి జీవన విధానంలోనే గొప్పతనం ఉన్నది అనేది మనకు ఈ శ్లోకం ద్వారా తెలియజేయబడుతోంది. కాబట్టి మనము ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని సాగిస్తూ 10 మందికి సహాయపడుతూ ఈ జీవనాన్ని సాగిద్దామని ఆశిస్తూ నమస్కారం.